దేవుని కుమారుడని మేము ఆయన వెంబడిస్తున్నామయ్యా, నీవు కూడా రా, నీవు కూడా వెంబడెత్తుగాని అని చెప్పి అక్కడ ఫిలిప్పు నతానియేలుతో అంటే, నతానియేలు అంటాడు, ఈ నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అన్నాడు. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు. ఏమిటి కారణం అంటే, నజరేతు మంచి పట్టణం కాదు, నజరేతు మంచి ఊరు కాదు, నజరేతు పట్టణం చెడిపోయిన పట్టణం, పాడైపోయిన పట్టణం, పాపముతో నిండిపోయి ఉన్న పట్టణం. అలాంటి నజరేతులో నుండి ఏది మంచిది రాదు అని ఆయనకు ఉద్దేశం, ఆయన ఉద్దేశం. కానీ ఫిలిప్ అంటాడు, వచ్చి చూడు అన్నాడు నతానియేలుతో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు బయలుదేరి యేసయ్య దగ్గరికి వస్తూ ఉండగానే యేసయ్య అతను చూసి, ఇతడును ఇశ్రాయేలీయుడే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతడును ఇశ్రాయేలీయుడే అని చెప్పగానే అతడు ఆశ్చర్యపోయి వచ్చి, అయ్యా నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు కదా, నేను ఎప్పుడు నిన్ను చూడలేదు కదా, ఇదిగో నేను ఎప్పుడు నీకు తెలియదు కదా, ఇప్పుడు నా పేరు నీకు ఎలా తెలుసు అని అంటే, దేవుని స్తోత్రం, నీవు అంజూరపు చెట్టు దగ్గర కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంతే, నతానియేలు కంటి చూపే నోటి మాటలేదు, యేసు రక్తమే చేయం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నన్ను చూశాడంట, ఈయన నిజంగానే దేవుని కుమారుడు అని చెప్పి అతడు గ్రహించి అప్పుడు ప్రభువుని వెంబడించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభు నన్ను నజరేతు నుండి మంచిది ఏది రాదని అతడు అనుకుంటున్నాడు. కానీ ఆ చెడిపోయిన నజరేతు నుండే, పాపముతో నిండిపోయిన నజరేతు నుండే, చీకటి ఆవరించిన నజరేతు నుండే ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చినట్టుగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, మంచి సమరయుడుగా, మంచి గొర్రెల కాపరిగా, మంచి యజమానుడుగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన నజరేతు నుండి వచ్చినట్లుగా ఇప్పుడు తూర్పువాడు అయినప్పటికీ, కోరేషు తూర్పువాడు అయినప్పటికీ, తూర్పు నుండి మంచిది ఏది రాదు అని అనుకుంటున్నప్పటికీ, తూర్పు గాలి మంచిది కాదు అని అనుకుంటున్నప్పటికీ కూడా ఆ తూర్పు నుండి కోరేషు పరిశుద్ధాత్మ గాలి చేత రేపబడి అతడు ఇశ్రాయేలు ప్రజల కొరకు వచ్చాడు. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ తూర్పు నుండి వచ్చినటువంటి ఈ కోరేషు యొక్క అనుభవాన్ని గురించి మనం పరిశీలన చేస్తున్నారా, అక్కడ రాయబడింది 1:25 వచనం అంటాడు, 25 వచనం అంటాడు, నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చునన్నాడు. 2వ వచనం అంటాడు, 2వ వచనం అంటాడు, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువాడొకడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీతిని జరిగించువాని ఒకని తూర్పు నుండి రేపి పిలిచిన వాడని అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువుని పేర ఈ 2 వచనాల్లో వ్రాయబడినటువంటి ఆ మాటను బట్టి మనం పరిశీలన చేస్తే, తూర్పు నుండి వచ్చుచున్నవాడు కోరేషే. అయితే ఆ తూర్పు నుండి వచ్చుచున్నటువంటి కోరేషు యొక్క అనుభవం ఏంటంటే, అతను గురించి 2వ వచనంలో రాయబడింది, అతడు నీతిని జరిగించువాడు అని రాయబడింది. ఏం జరిగిస్తాడంట? నీతిని జరిగించువాడు. ఈరోజు నా అంశం ఏంటంటే, నీతిని జరిగించువాడు కోరేష్, నీతిని జరిగించేవాడుగా వస్తున్నాడు. అతడు తూర్పు వాడైనప్పటికీ, తూర్పు దేశపు వాడైనప్పటికీ, తూర్పు గాలి మంచిది కానప్పటికీ, ఇతడు పరిశుద్ధాత్మ గాలి చేత తాకబడి, పరిశుద్ధాత్మ వర్షము చేత తడపబడి, పరిశుద్ధాత్మ చలి చేత కదిలింపబడి, పరిశుద్ధాత్మ తుఫాను చేత రేపబడి, అతడు సూర్యోదయ దిక్కు నుండి, తూర్పు నుండి వచ్చుచున్న కోరేషు ఎలాంటి వాడు తెలుసా? అతడు నీతిని జరిగించువాడు. హల్లెలూయా. కోరేషు ఏం జరిగిస్తాడు? నీతిని జరిగిస్తాడు. అతడు నీతిని జరిగించేవాడు. దేవుని వాక్యములో మనం పరిశీలన చేస్తే పేరా, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనం. దుష్టుడు తన చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. చాలు, ప్రభువుని ఇక్కడ చూస్తున్నాం. నీతి
న్యాయములు జరిగించిన వాడు తన ప్రాణాన్ని ఏం చేస్తాడంట? రక్షించుకుంటాడు. నీతిని జరిగించేవాడు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. దుష్టుడు తన దుష్టత్వములో చనిపోవటం, మరణించటం నాకు సంతోషము కాదు. దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి, పాపి తన పాపాన్ని విడిచిపెట్టి, అతడు నా వైపు మరలుకొని అతడు నీతిని జరిగిస్తే అతడు రక్షించబడతాడు, తన ప్రాణమును రక్షించుకున్నవాడవుతాడు అని ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువునని పేర నీతి మనను రక్షిస్తుంది. నీతి మన ప్రాణములను కాపాడుతుంది. కనుక నీతిని జరిగించి మన ప్రాణాన్ని మనము కాపాడుకోవాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదాం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. మీరు నీతిని జరిగించి పాపమును చేయకూడి అని అంటాడు. కొందరికి ఏం లేదు? దేవుని గూర్చిన జ్ఞానము లేదు. దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని ఉపదేశాన్ని గూర్చిన జ్ఞానం, దేవుని సందేశాన్ని గూర్చిన జ్ఞానం లేక ఎందరో పాపులో పడిపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అయితే మీరు మాత్రం, కొరింథీ సంఘమా, మీరు మాత్రం పాపములో పడిపోకుండా నీతిని జరిగించండి, నీతిని జరిగించండి అని పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. మేలుకోనండి, నీతిని జరిగించటానికి మేలుకోనండి, మీరు నీతిని జరిగించేవారుగా ఉండాలి అని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా లేఖనాలు పరిశీలన చేస్తే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, నీతిమంతుల నీతి వారిని ఏం చేస్తుందంట? విమోచిస్తుంది. నీతి విమోచించేది కనుక నీతిని జరిగించాలి. 14వ అధ్యాయం 34వ వచనం అంటాడు. 14వ అధ్యాయం 34వ వచనం, నీతి ఘనతకెక్కుటకు కారణము. 15వ అధ్యాయం 9వ వచనం, నీతిని అనుసరించు వానిని ఆయన ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతి ఘనతకెక్కిస్తుంది. నీతిని ప్రేమించే వాడిని దేవుడు ప్రేమిస్తాడు. నీతిని ఎవరైతే జరిగిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువుని పేర ఇలాగూ లేఖనాలు మనం పరిశీలన చేస్తే ఎన్నో శ్రేష్టమైనటువంటి సంగతులు నీతిని గూర్చి జ్ఞానిన సొలొమోను నీతిని గూర్చి మరి రాస్తాడు. 11వ అధ్యాయం అంతా కూడా 10-11 అధ్యాయాలు అసలు నీతిని గూర్చే ఆయన ఎక్కువగా అందులో ప్రస్తావించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. కనుక ప్రభువుని పేర నీతిని జరిగించే వారుగా ఉండాలి. ఎందుకంటే నీతిని జరిగించినప్పుడు మన ప్రాణములను మనం కాపాడుకోగలుగుతాం. నీతిని జరిగించినప్పుడు మనం రక్షించబడతాం. నీతిని జరిగించే వారిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. నీతిని జరిగించుట వలన ఘనతకెక్కుతాము అని దేవుని వాక్యలు మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం, నీతిని అనుసరించు వారులారా నా మాట వినండి, నా బోధను హృదయమందు ఉంచుకొని జనులారా ఆలకించండి. మనుషులు పెట్టు నిందకు
భయపడొద్దు, వారి దూషణ మాటలకు మీరు దిగులు పడవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిని జరిగించు వారిని ధైర్యపరుస్తున్నాడు. నీతిని జరిగించే వాళ్ళారా, మిమ్మల్ని బాధ పెట్టేవారి బాధను బట్టి మీరు మాటలను బట్టి మీరు బాధపడొద్దు. మీరు నిందలకు ఎదురవుతున్నా, శ్రమలు ఎదురవుతున్నా, బాధలు కలుగుతున్నా, దూషణ ఎదురవుతున్నా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు మీకు ఎదురవుతున్నా మీరు దిగులు పడొద్దు. ఎందుకంటే మీరు భయపడవద్దు. ఎందుకంటే మీరు నీతిని జరిగిస్తున్నారు కనుక మీరు రక్షించబడతారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని విమోచిస్తాను అని ఇక్కడ దేవుడు ఎంతగానో ధైర్యపరుస్తున్నాడు. కనుక ప్రభువుని పేర నీతిని జరిగించేవారు భయపడని అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ నీతే నిన్ను బ్రతికిస్తుంది, నీ నీతే నిన్ను హెచ్చిస్తుంది, నీ నీతే నిన్ను ఘనతకు కారణము చేస్తుంది, నీ నీతే నిన్ను ఎంతగానో ఆదరిస్తుంది, నిన్ను విమోచిస్తుంది. కనుక నీతిని జరిగించే వారుగా మనం ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభువుని పేర ఇప్పుడు ఈ నీతిని గూర్చి ఇలాగ పరిశీలన చేస్తూ వెళితే పేర నీతిమంతులుగా ఉండటం అంటే పాపం చేయకుండా ఉండటం. నీతిమంతులుగా ఉండటం అంటే ఇంకొకరికి ఏదైనా సహాయం చేయటం. నీతిమంతులుగా ఉండటం అంటే ఇంకొకరికి భోజనం పెట్టడం. నీతిమంతులుగా ఉండటం అంటే వస్త్రదానం, ఏమండి దేవుని స్తోత్రం చేయడం. ఇలాగ నీతిమంతులుగా ఉండటం అంటే ఇంకా ఏదేదో మంచి కార్యాలు చేయటమే నీతిమంతులు అని చెప్పేసి చెప్పబడతాను మామూలుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే నీ నీతి మురికి గుడ్డ లాంటిది అని అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ నీతి ఎలాంటిది? మురికి గుడ్డ లాంటిది అని అంటాడు. మరి ఇన్ని నీతిమంతులుగా ఉండాలన్నాడు, మరి నీతి కార్యాలన్నీ ఇయ్యే కదా, నీతి కార్యాలు జరిగిస్తుంటే నీ నీతి మురికి గుడ్డ లాంటిది అంటాడు. అసలు ఇప్పుడు ఏంటి నిజమైన నీతి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నీతి, ఈ నీతి మురికి గుడ్డ లాంటిది అయినప్పుడు మురికి గుడ్డలు కానీ నీతి ఏముంది అని చెప్పేసి ఆలోచన చేస్తే పేరా మురికి గుడ్డ కాని నీతి ఏంటంటే, లేక ఉపయోగపడే నీతి ఏంటంటే, మనం రక్షించే నీతి ఏంటంటే, మనం ఎవరికన్నా డబ్బులు ఇస్తే అది ఆ నీతి కాదు, లేకపోతే ఆహారం పెడితే నీతి ఆ నీతి కాదు, లేకపోతే ఎవరికైనా వస్త్రాలు కొనిస్తే ఆ నీతి కాదు, లేక పేదల్ని మనం ప్రేమిస్తే ఆ నీతి మాత్రం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలైన సిసలైన నీతి ఒకటి ఉంది. ఆ నీతి ఏంటంటే పేరా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక రోజున యోర్దాను నదిలో బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వెళ్ళాడు. యోహాను దగ్గరికి వెళ్ళి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యోహానుతో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను ప్రభువుని చూసి అంటాడు, అయ్యా నువ్వు బాప్తిసం పొందటానికి వస్తున్నావేంటి? అయ్యా నేను నీకు బాప్తిసం ఇవ్వటానికి యోగ్యుని కాదు కదా, నీ చెప్పులు వారు విప్పుటకైనా నేను యోగ్యుని కాదు కదా, నువ్వు నాకంటే శక్తిమంతుడు కదా, నేను నీకు బాప్తిసం ఇవ్వటం ఏంటయ్యా అని యోహాను ప్రభువుతో మాట్లాడుతుంటే ప్రభు అంటాడు, ఎప్పటికి ఇలాగు కానిము, నీతి యావత్తు ఇలాగు జరగవలసి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పటికి ఇలా కానీ నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది. నీతి యావత్తు అంటే యావత్తు అంటే ఏంటండి? సమస్తం, అంతా. యావత్తు అంటే ఏంటి? సమస్తం లేక అంతా అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీతి అంతా, నీతి సమస్తం ఇలాగూ జరగాలి అని చెప్పేసి అన్నాడు. నీతి ఇలాగూ జరగాలన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ నీతి ఇలాగూ జరగాలని చెప్పగానే అప్పుడు యోహాను ప్రభువైన యేసుక్రీస్తుకి బాప్తిస్మము ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అక్కడ నీతి ఏంటి అని అంటే బాప్తిస్మం పొందటమే నీతి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బాప్తిస్మం పొందటమే, క్రీస్తు రక్తములో కడగబడటమే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందటమే నీతిని జరిగించుట అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రేర నీతిని జరిగించేవారు అనంటే, లేక నీతిని జరిగించిన వాడు అనంటే
బాప్తిసం పొందినవాడు అని అర్థం. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక నీతిని జరిగించటం బాప్తిసం పొందటమే. కనుక ఈ లోకములో దాన ధర్మాలు చేసి నీతిమంతులమని అనిపించుకోవటం కాదు. ఒకవేళ అలాగూ చేసి నీతిమంతులమని మనం అనిపించుకోవాలని ప్రయాసపడినా ఆ నీతి మురికిగొడ్డ లాంటిది. కానీ ఒక పవిత్రమైన నీతి, శ్రేష్టమైన నీతి ఏమిటంటే బాప్తిస్మం పొందటమే నీతి. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తు రక్తములో కడగబడి బాప్తిస్మం పొందటమే నీతి. అలాంటి నీతిని మనము జరిగించాలి. అయితే ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. నీతిని జరిగించారా? కోరేషును గురించి ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీతిని జరిగించువాడు ఒక్కడిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిని జరిగించేవాడిని రేపాడు. అయితే ప్రభు నన్ను పేరా కోరేషు నీతిని జరిగించేవాడు. ఈ మధ్యాహ్న సమయంలో మన స్థితి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనము నీతిని జరిగించేవారమేనా? నీతిని జరిగించారా లేదా? ఒకవేళ నీతిని జరిగించకపోతే, అనగా బాప్తిసం పొందకపోతే, రక్షణ పొందకపోతే, ఇదిగో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా మీరు అంగీకరించాలి. బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందని వారు ఎవరైతే ఉన్నారో వారు తీర్మానం చేసుకోవాలి. బాప్తిస్మం పొందావా? అయితే నువ్వు నీతిని జరిగించినట్లు. అయితే నీతిని జరిగించిన వారులారా, లేకపోతే నీతిమంతులుగా తీర్చబడిన వారులారా, అనగా రక్షణ పొందిన వారులారా, మీరు సమస్యలను చూసి, కష్టాలను చూసి, బాధలు చూసి మీరు బాధపడొద్దు, కృంగిపోవద్దు. నువ్వు నీతిని జరిగించావుగా, నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడ్డావుగా. నా నీతిని జరిగించిన వాడిని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక, ఆయనను ప్రేమించేవాడు కనుక, నీకు ఏ శ్రమ ఎదురైనా, ఏ కష్టం ఎదురైనా, ఏ శోధన ఎదురైనా, నీతిని జరిగించిన నిన్ను ఆయన ఆదరిస్తాడు, నిన్ను ఆయన ప్రేమిస్తాడు, నిన్ను ఆయన విడిపిస్తాడు. ఎలాంటి శోధనైనా కొట్టి పారవేస్తాడు, శాసనాలు మార్చివేస్తాడు దేవుడు. నీతిని జరిగిస్తున్న నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నీతిని జరిగించిన వారు నీతిని జరిగించాలి, అనగా రక్షణ బాప్తిస్మం పొందాలి. నీతిని జరిగించిన వారు లేక బాప్తిస్మం పొందిన వారు దిగులు పడద్దు, కృంగిపోవద్దు. నీతిని జరిగించిన నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు. నజరాయుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ పట్ల గొప్ప కార్యం ఆయన చేస్తాడు. నిన్ను విడిపిస్తాడు, నిన్ను విమోచిస్తాడు. నీ బాధల నుండి నిన్ను విడిపించి నీ తల పైకెత్తుతాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ కన్నీరు తుడిచి వేస్తాడు. నీతిని జరిగించువారులారా, మీరు భయపడద్దు, కృంగిపోవద్దు అని ఎంతగానో దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం అంటాడు, పెళ్లి కుమారుడు పాగాను ధరించిన రీతిగాను పెళ్లి కుమార్తె ఆభరణములను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రక్షణ వస్త్రాన్ని నాకు ధరింపజేశాడు, నీతి అను పైబట్టను ఆయన నాకు ధరింపజేశాడు అని చెప్తున్నాడు. కనుక ప్రభు నన్ను పేర రక్షణ పొందటమే, బాప్తిస్మం పొందటమే నీతి అను పైబట్టను మనము ధరించుకోవటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నీతిని జరిగిస్తున్న వారు దిగులు పడవలసిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. కనుక తూర్పు నుండి కోరేషు ఎలాగూ నీతిని జరిగించువాడుగా వచ్చాడో మనమందరం తూర్పు వారమే. ఎందుకంటే మన ఉనికి తూర్పునే కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు ఉనికి తూర్పునే కలిగింది కనుక మనం అందరం తూర్పు వారమే. కనుక ఇప్పుడు మనం తూర్పు వారం అయినప్పటికీ, తూర్పు వారమైన మన మీద ఉత్తరపు గాలి, పరిశుద్ధాత్మ గాలి, పరిశుద్ధాత్మ వాన, పరిశుద్ధాత్మ చలి మనను రేపి ఇప్పుడు ఉత్తరపు గాలితో మనం బయలుదేరి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఉత్తరపు గాలితో బయలుదేరి వచ్చి మనము నీతిని జరిగించాలి. అనగా రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందకుండా, రక్షణ పొందకుండా ఇంకా ఎంతకాలం ఉంటారు? సమయము లేదు, సాకులు మానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే రక్షణ దినం, మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే. నేడే రక్షణ దినం కనుక ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయొద్దండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన యెడల రాబో ఉగ్రత నుండి నేను తప్పించే నాదుడు లేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవడు లేడు కనుక ఎవడు రక్షించలేడు. కనుక ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ఈ రక్షణ కాపాడుకోవాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తాను, నీవు పొందిన రక్షణ భయముతో వణుకుతో కొనసాగించాలి. హల్లెలూయా. నువ్వు పొందిన రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. పొందానుగా చాలు అని అనుకోవద్దు. నీ రక్షణ భయముతో వణుకుతో కొనసాగించినప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి నీ పట్ల గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రభుని పేరా ఇప్పుడు కోరేషు నీతిని జరిగించేవాడుగా ఉన్నాడు. అనగా ఆయన అన్యుడైనప్పటికీ, అనిల దేశం నుండి వచ్చినప్పటికీ, తూర్పువాడు అయినప్పటికీ అతడు పరిశుద్ధాత్మ చేత రేపబడిన వాడుగా, అతడు రక్షణ కలిగిన అనుభవం, నీతిని జరిగించేవాడుగా అతడు ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించి ఇప్పుడు మనము కూడా ప్రేర రక్షణ కలిగిన వారముగా, నీతిని జరిగించిన వారముగా, నీతిమంతులముగా మనం ఉంటే ఈ నీతే మనను నరకము నుండి, అగ్నిగుండమును తప్పించి పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీతిని జరిగించిన వారముగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగుదాం. ఒకవేళ నీతిని జరిగించకపోతే, రక్షణ పొందని వారు ఎవరైనా మీలో ఉంటే, ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరైనా ఇంకా బాప్తిస్మం పొందని వారు ఉంటే, నిజమే ఒక అన్యుడైన కోరేషు నీతిని జరిగించాడు. ఇదిగో నేను ఇంతవరకు నీతిని జరిగించలేకపోయాను, రక్షణ పొందలేకపోయాను, బాప్తిస్మం పొందలేకపోయాను, ఇదిగో నేను బాప్తిస్మం పొందాలి అని చెప్పి తీర్మానం చేసుకొని బాప్తిస్మానికి సిద్ధపడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రతిష్ఠ కూడికలు ముగిసిన తరువాత ఆగస్టు 15 ప్రేర బాప్తిస్మ కార్యక్రమం జరగబోతూ ఉంది. కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను కూడా బాప్తిస్మం పొందాలి, నేను కూడా రక్షణ పొందాలి అని చెప్పి తీర్మానం చేసుకొని బాప్తిస్మం పొందండి. బాప్తిస్మం పొందిన వారు మీ యొక్క రక్షణ భయముతో వణుకుతో కొనసాగించండి. ఎన్ని శ్రమలు వచ్చినా బాప్తిస్మం పొందిన వారులారా, రక్షణ పొందిన వారులారా, నీతిని జరిగించిన వారులారా, మీరు భయపడొద్దు. దేవుడే మిమ్మల్ని ఆదరిస్తాడు, ఆయనే మిమ్మల్ని విడిపిస్తాడు, ఆయనే మిమ్మల్ని విమోచిస్తాడు. నూతన కార్యాలు దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. నువ్వు ఏ విజ్ఞాపన ఇచ్చావో, ఏ సమస్య మోసుకొని వచ్చావో, ఏ బాధ నువ్వు తెలియజేస్తూ ఉన్నావు దేవుడి సన్నిధిలో, దేవుడు నీ సమస్యను తీర్చివేసి నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని జరిగించి నీ కన్నీరు ఆయన నాట్యంగా మార్చబోతున్నాడు, నేను విడిపించబోతున్నాడు, నీ తల పైకెత్తబోతున్నాడు, నిన్ను గణపరచబోతున్నాడు. అద్భుతమైన కార్యాన్ని ప్రభు నీ పట్ల జరిగించబోతున్నాడు. కనుక ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలు మన పట్ల జరిగించటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించి నీతిమంతులుగా ఆయన మనల్ని తీర్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీతిమంతులుగా ఆయన మనల్ని చేశాడండి. కనుక నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినబడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల గుడారముగా మన గుడారం ఉండాలి, నీతిమంతుల కుటుంబముగా మనం ఉండాలి, నీతిని జరిగించుచున్న వారముగా ఉండాలి. అలాగూ దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు, గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఒక నిమిషం పాటు దేవుని స్తుతిస్తూ, ప్రభుకు స్తుతులు చెప్తూ కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని మహిమపరచాలి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభుకి మనం అప్పగించుకుందాం. ప్రభా, కోరేషు నీతిని జరిగించేవాడుగా ఉన్నాడు, కోరేషు నీతిని జరిగించేవాడుగా ఉన్నాడు. మోకరించండి, చక్కగా మోకరించండి, చక్కగా మోకరించి చెప్పండి, స్తుతులు చెప్పండి, చేతులు ఎత్తండి, ఆకాశం వైపు చేతులు ఎత్తి నోరు తెరిచి దేవుని స్తుతించండి. ప్రభుని అడగండి, ప్రభుకు చెప్పండి, నిజమే ప్రభా, అయ్యా తూర్పువాడైన కోరేషు నీతిని జరిగించేవాడుగా ఉన్నాడయ్యా. అయ్యా తూర్పు గాలి సోకినవాడు కాదు, తూర్పు గాలి తగిలినవాడు కాదు అయ్యా. అతడు పరిశుద్ధాత్మ గాలి చేత రేపబడిన వాడుగా ఉన్నాడు, అతడు నీతిని జరిగించాడయ్యా. అటు అనుభవం నాకు దయచేయి. ఈ మాటలు వింటున్న ప్రియారా, ఈ మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో నువ్వు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేయి. నిజమే ప్రభా, నీతిని నేను జరిగించాలి,
అయ్యా నీతి నేను జరిగించాలి ప్రభువా, అయ్యా నీతిని జరిగించిన వ్యక్తిగా ఉండాలయ్యా, అయ్యా రక్షణ పొందిన వ్యక్తిగా నేను ఉండాలయ్యా, అయ్యా నా నీతి నన్ను కాపాడుతుందని, నా నీతి నన్ను విమోచిస్తుందని, నా నీతి నన్ను బ్రతికిస్తుందని నాతో మాట్లాడావు, నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి దేవుని స్తుతిస్తూ, కోరేష్ ఎలాగూ అయ్యా ఒక అన్యుడైనప్పటికీ నీతిని ఎలాగూ జరిగించేవాడుగా ఉన్నాడో అలాగూ నేను జరిగించాలయ్యా, అటు అనుభవం నాకు దయచేయని ప్రభుని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని ఘనపరచుదాం. అందరం కూడా దేవునికి స్తుతులు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 15వ వచనంలో, అలాగే 34వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నామము రోషము కలిగిన నామమని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని దేవుని వాక్యములో నుండి మనం చూస్తూ ఉన్నాం. ఈ యాకోబు, అబ్రహాము, ఇస్సాకు దేవుడైనటువంటి యెహోవా నామమున ఇప్పుడు ప్రార్థన చేయాలి. అది రోషము కలిగిన నామం. యెహోవా నామము రోషము కలిగిన నామం. ఆ నామములో ప్రార్థన చేయాలి. ఆ నామములో ప్రార్థించినప్పుడు ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు ఒక అన్యజనుడైనటువంటి కోరేషు ఆయన నామములో ప్రార్థిస్తున్నాడు. ఆయన నామం ఏ నామము అంటే యెహోవా నామం. ఆయన పేరు యెహోవా. ఆ యెహోవా నామములో ప్రార్థించేవాడుగా కోరేషు ఉన్నాడు. అసలు ఈ నామములో ప్రార్థించే అనుభవం ఎప్పటి నుండి ఆరంభమైంది అనే విషయాన్ని గురించి మనం చూస్తే, ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుదాం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. అప్పుడు ఎప్పుడు? అప్పుడంటే అది ఎనోషు పుట్టినప్పుడు. షేతునకు కూడా కుమారుడు పుట్టాడు, అతని పేరు ఎనోషు. ఈ ఎనోషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటము ఆరంభమైంది. ఇక్కడ ఆరంభమైంది యెహోవా నామములో ప్రార్థన చేయటం. ఇలాగూ ఆరంభమైనటువంటి అనుభవం ఇప్పటి వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. ప్రార్థించేవాడు యెహోవా నామములోనే ప్రార్థన చేయాలి. యెహోవా నామములోనే మనము దేవుని అడగాలి. కనుక యెహోవా నామములో ప్రార్థించాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆ అనుభవము క్రొత్త నిబంధన కాలములోనికి వచ్చేసరికి అది యేసు నామములో ప్రార్థన చేయటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ప్రార్థన చేయటం. కనుక ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘం యేసు నామములో ప్రార్థించే అనుభవం కావాలి. ఎంత ప్రార్థన చేసినా, ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన యేసు నామములోనే చేయాలి. యేసు నామములోనే ఆ ప్రార్థన ముగించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన అలాగూ చేయాలి.